ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి, డేట్ 23/7/1969. బాప్దాదా చెప్తున్నారు. మురళి హెడ్లైన్: సఫలతకి ఆధారం పరిశీలన శక్తి. బాప్దాదా ఒక్కొక్కరిని చూస్తూ ఏం చూస్తున్నారు? బాప్దాదా ప్రతి ఒక్కరిలో 4 విషయాలు చూస్తున్నారు. ఈ 4 విషయాలు ఏమిటి? ప్రతి ఒక్కరూ తమ ఆలోచన చెప్పారు. 1 కిరీటం, 2 సింహాసనం, 3 పురుషార్థం మరియు 4 అదృష్టం. ఈ 4 విషయాలే ప్రతి ఒక్కరిలో చూస్తున్నారు. సంగం యుగం యొక్క కిరీటం ఏమిటి తెలుసా? కనుక ఈరోజు బాప్దాదా సింహాసనాధికారి లేక కిరీటదారి పిల్లల సభలోకి వచ్చారు. కిరీటదారుల్నే ఈ సంఘటనలోకి పిలిచాను. కానీ ప్రతి ఒక్కరి కిరీటం తమ శక్తి అనుసారంగా ఉంది. ఇది చూస్తున్నారు. ఈ సంగం యుగంలో ఎవరెవరు ఏ కిరీటం సింహాసనాధికారి అయి కూర్చున్నారు, ఎవరెవరు ఎంత పెద్ద కిరీటం ధారణ చేశారు లేక చిన్నది ధారణ చేశారా, మరియు కిరీటాన్ని సదా తలపై ఉంచుకుని నడుస్తున్నారా లేక అప్పుడప్పుడు కిరీటాన్ని తొలగించేస్తున్నారా? మీరందరూ కూడా మిమ్మల్ని మీరు తెలుసుకుంటున్నారు కదా. ఎందుకంటే అందరూ బాబా ఎన్నుకున్న రత్నాలైతే ఇంత గ్రహింపు తప్పకుండా ఉంటుంది కదా. మీ పురుషార్థం మరియు అదృష్టాన్ని పరిశీలించుకున్నారా? మిమ్మల్ని మీరు పూర్తిగా పరిశీలించుకుంటున్నారా? ఉదాహరణకి ఇప్పుడు మీరు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తే ఇప్పుడిప్పుడే మీ పురుషార్థం ప్రకారం మీ అదృష్టం ఎలా ఉంటుంది దాన్ని తెలుసుకుంటున్నారా? మీ వర్తమాన పురుషార్థం మరియు అదృష్టాన్ని తెలుసుకుంటున్నారా? ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలరో అప్పుడే ఇతరుల్ని పరిశీలించుకోగలరు. ఇది తెలుసుకోవటం కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయం ఎలాంటిది అంటే మీకు పరిశీలన శక్తి చాలా అవసరం. సర్వీస్లో సఫలత పొందటానికి ముఖ్య సాధనం ఇదే. ఎంతెంత పరిశీలన శక్తి తీవ్రంగా అవుతుందో అంతగానే సఫలత కూడా లభిస్తూ ఉంటుంది. పరిశీలన పూర్తిగా లేని కారణంగా ఎవరికి ఏది కావాలో, ఏ రూపం ద్వారా వారి అదృష్టం మేల్కొంటుందో ఆ రూపంగా అదృష్టం లభించటం లేదు. అందువల్లనే సర్వీస్ యొక్క సఫలత తక్కువ లభిస్తుంది. తక్కువ సేవ చేసేవారి ఫలితం ఎలా వస్తుంది అంటే ప్రజలు చాలామంది తయారవుతారు, కానీ వారసులు తక్కువ తయారవుతారు. వారసులు తక్కువ తయారవటానికి కారణం ఇదే. వారి స్థితిని పూర్తిగా పరిశీలించటం లేదు. ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలిస్తేనే మంచి మందు లభిస్తుంది కదా. ఆ తర్వాత రోగం కూడా సమాప్తి అయిపోతుంది. రోగం సమాప్తి అయితే తర్వాత ఏమవుతుంది? విశేషంగా నిమిత్తమైన పాండవులకు భవిష్యత్తులో వచ్చే విషయాలను పరిశీలించే శక్తి ఉండాలి మరియు నిర్ణయించే శక్తి కూడా కావాలి. నిర్ణయం తర్వాత మరలా నివారణ శక్తి కూడా కావాలి. అప్పుడే ఎదుర్కోగలరు. మరియు ఎదుర్కొన్న తర్వాత యజ్ఞ ప్రత్యక్షత యొక్క సఫలత పొందుతారు. మిమ్మల్ని బాబా ఎందుకోసం పిలిచారు? మెట్లు ఎక్కటం మరియు దిగటం యొక్క జ్ఞానం నేర్పించటానికి పిలిచాను. ఇప్పుడు ఏ విషయంలో దిగాలి మరియు ఏ విషయంలో ఎక్కాలి? పెద్దవారిగా అయితే అయ్యారు, కానీ ఒకవేళ పెద్దవారిగా ఉంటూ కూడా ఎక్కడైనా చిన్నతనం యొక్క మెట్లు దిగాలి అంటే అక్కడ వెంటనే దిగటం లేదు. 1 సెకండ్లో యజమాని మరియు 1 సెకండ్లో పిల్లలు అయ్యే అవసరం ఉంది. ఎక్కడ పిల్లలు అవ్వాలో అక్కడ యజమానిగా అవుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఏ విధమైన సమయము, ఆ విధమైన స్వరూపం ఎలా తయారు చేసుకోవాలో నేర్పించటానికే పిలిచాను. ఉదాహరణకి మీరు ఏదో ఒక సంఘటన మధ్యలో ఉంటున్నారు. సంఘటనలో ఏదైనా విషయం వస్తే అప్పుడు మీ ఆలోచన
చెప్పే విషయంలో యజమాని అయి ఆలోచన ఇవ్వాలి. కానీ ఎక్కడ సంఘటన యొక్క నిర్ణయం జరుగుతుందో నిమిత్తమైన అన్నయ్యలు అక్కయ్యలు ఏదైతే నిర్ణయం చేస్తారో ఆ సమయంలో మీ బుద్ధిని పూర్తిగా పిల్లవాని స్థితిలోకి తీసుకురావాలి. పిల్లవాని స్థితి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అప్పుడే చాలా ఫోర్స్తో మాట్లాడతారు, మరలా పూర్తి నిస్సంకల్పంగా అయిపోతారు. ఈ విధంగా సంఘటన మధ్యలో నిమిత్తంగా అయిన వారి ఎదురుగా మీ యజమాని బుద్ధి ద్వారా సలహా ఇవ్వాలి మరియు వెంటనే పిల్లవాని స్థితి యొక్క బుద్ధి తయారు చేసుకోవాలి. దీనిలోనే లాభం కూడా ఉంది. కానీ అక్కడ యజమాని స్థితి ఉంటే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది? సమయం పాడవుతుంది మరియు శక్తి కూడా వ్యర్థమైపోతుంది మరియు పరస్పరంలో స్నేహం వృద్ధి అవటంలో లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు బాధ్యతలు తీసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మెట్లు దిగే మరియు ఎక్కే అవసరం ఉంటుంది. కనుక భవిష్యత్ సేవ యొక్క సఫలత కొరకు ముందుగానే శిక్షణ ఇస్తున్నారు. మీరందరూ అనుభవీలు కూడా. సమయం అనుసరించి ప్రతి ఒక్కరూ అనగా చిన్నవారు పెద్దవారు కూడా తమ శక్తి మరియు స్వమానం ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తారు మరియు మున్ముందు ఇలాంటి సమస్యలు కూడా రానున్నాయి. అందువలన ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు చాలా నిర్మాణ చిత్తుగా ఉండవలసి ఉంటుంది. నిర్మాణం అంటే మీ గౌరవాన్ని కూడా త్యాగం చేయాలి. ఈ త్యాగం ద్వారా భాగ్యం లభిస్తుంది. మీరు ఎంత త్యాగం చేస్తారో అంత ఇంకా మీకు స్వమానం లభిస్తుంది. ఎంత మీరు స్వమానం ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తారో అంత స్వమానం పోవటానికి కారణమవుతుంది. అందువలన పిల్లవాడు మరియు యజమాని స్థితి యొక్క మెట్లు త్వరగా ఎక్కే మరియు దిగే అభ్యాసం పెంచుకోండి. అందువలన మిమ్మల్ని పిలిచాను. పరిస్థితులను పరిశీలించే శక్తి ఉన్నప్పుడే దీనిలో సఫలత వస్తుంది. పరిస్థితిని పరిశీలించటం ద్వారా మంచి ఫలితం వస్తుంది. పరిశీలించటం లేదు, అందువల్లనే ఫలితం తారుమారు అయిపోతుంది. పరిశీలన శక్తి పెంచుకోవటానికి ఏం పురుషార్థం చేయాలి? మనసు యొక్క స్వచ్ఛత అంటే ఈ విషయంలో బుద్ధి యొక్క స్వచ్ఛత ఎక్కువ ఉండాలి. సంకల్ప శక్తికి బ్రేక్ వేసే శక్తి. మనసు మరియు బుద్ధికి శక్తిశాలి బ్రేక్ వేయాలి మరియు మల్చే శక్తి కూడా ఉండాలి. ఈ రెండు శక్తులు చాలా అవసరం. దీనినే స్మృతి శక్తి లేదా అవ్యక్త శక్తి అంటారు. ఒకవేళ బ్రేక్ వేయలేకపోయినా అది మంచిగా ఉండదు. ఒకవేళ మలచటం రాకపోయినా సరిగ్గా ఉండదు. బ్రేక్ వేయటం మరియు మల్చే శక్తి ఉంటేనే బుద్ధి యొక్క శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోరు. శక్తి వ్యర్థంగా కాకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంత జమ అవుతుందో అంతగానే పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి పెరుగుతాయి. ఈ అభ్యాసం కూడా బట్టీలో చేయాలి. కనుక మీ మనస్సు మరియు బుద్ధికి ఎంతవరకు బ్రేక్ వేస్తున్నారు మరియు మలుచుకుంటున్నారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఎక్కడైనా ప్రమాదం జరగటానికి ఈ రెండు విషయాలే కారణమవుతాయి. విశేషంగా పాండవులకి బాప్దాదా ఈ విశేష సైట్ చేస్తున్నారు. మంచిది, బట్టీలో చాలా విని ఉంటారు. కానీ చాలా విన్న కారణంగా బిందు రూపంలో స్థితమవటం కష్టమయ్యే విధంగా ఉండకూడదు. కానీ బిందు రూప స్థితిలో లోపానికి కారణం ఇదే. మొదటి పాఠం గట్టిగా లేదు. కర్మ చేస్తూ మిమ్మల్ని మీరు అశరీరీ ఆత్మక అనుభవం చేసుకోవాలి. రోజంతట్లో ఈ అభ్యాసం చాలా చేయాలి. ప్రత్యక్షంలో అతీతమై కర్తవ్యంలోకి రావాలి. ఇది ఎంతెంత అనుభవం చేసుకుంటారో అంతగానే బిందురూప స్థితిలో స్థితులవుతారు. కానీ ఈ ధ్యాస తక్కువ ఉంటుంది. మీరు సమయం లేదు అంటున్నారు, కానీ లక్ష్యం ఉంటే సమయాన్ని తీయవచ్చు. ఎలా అయితే ఏదైనా విశేష పనికి వెళ్తున్నప్పుడు
దానిపై ఎక్కువ ధ్యాస పెట్టుకొని సమయం తీస్తారు కదా, అలాగే సంగం యుగం యొక్క కొద్ది సమయం ఏదైతే మిగిలి ఉందో దానిలో ఇది విశేష పనిగా భావించి మధ్య మధ్యలో సమయం తీస్తే సమయం లభిస్తుంది. కానీ అభ్యాసం లేదు. అందువలన ఆలోచిస్తూనే సమయం చేతుల నుండి వెళ్ళిపోతుంది. ధ్యాస పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా మీ అభ్యాసాన్ని పెంచుకుంటారు. ఈ అభ్యాసంలో అందరూ పిల్లలుగానే ఉన్నారు. వాస్తవంలో బిందు రూపంలో స్థితులవ్వట కష్ట విషయం కాదు. ఎంతెంత అతీతంగా అవుతారో అంత బిందువు కాగలరు. బిందు రూపమే అతీతం మరియు నిరాకారి. మీరు కూడా నిరాకారి మరియు అతీత స్థితిలో స్థితులైతే బిందు రూపం యొక్క అనుభవం చేసుకుంటారు. నడుస్తూ తిరుగుతూ అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోగలరు. అభ్యాసం ద్వారా ఈ స్థితి ఎంత సహజం అవుతుంది అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అవ్యక్త స్థితిలో స్థితులైపోగలరు. ఒక్క సెకండ్ అనుభవం ద్వారా ఎంత శక్తి మీలో నింపుకోగలరు అనేది కూడా అనుభవం చేసుకుంటారు. మరియు బ్రేక్ వేసే కార్యాలలో మరియు మలుచుకునే శక్తి కూడా అనుభవం అవుతుంది. కనుక బిందు రూపం యొక్క అనుభవం కష్టం కాదు. సంకల్పమే క్రిందకి తీసుకువస్తుంది. సంకల్పానికి బ్రేక్ వేసే శక్తి ఉంటే ఎక్కువ సమయం అవ్యక్త స్థితిలో స్థితులవ్వగలరు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి ఆ స్వరూపంలో స్థితులవ్వాలి. ఎప్పుడైతే స్వస్థితిలో స్థితులవుతారో అప్పుడు మీలో ఉన్న గుణాలు కూడా అనుభవం అవుతాయి. ఎటువంటి స్థానానికి వెళ్తే అటువంటి గుణం స్వతహాగానే అనుభవం అవుతుంది కదా. మీరు ఏదైనా శీతల స్థానానికి వెళ్ళినప్పుడు స్వతహాగానే శీతలత అనుభవం అవుతుంది. ఇది కూడా అంతే. ఆత్మాభిమాని అంటే అవ్యక్త బాబా స్మృతి. ఆత్మీక స్వరూపంలో బాబా స్మృతి లేకపోవటం అనేది ఉండదు. ఎలా అయితే బాబా దాదా ఇద్దరూ వేరు కాదో అలాగే ఆత్మిక నిశ్చయ బుద్ధి నుండి బాబా స్మృతి వేరు కాదు. ఒక్క సెకండ్లో మిమ్మల్ని మీరు బిందురూప స్థితులు చేసుకోలేరా? ఈ అభ్యాసం చేయండి అని ఇప్పుడు మీ అందరికీ చెప్తే చేయగలరా? బిందు రూపంలో స్థితులు అవ్వటం ద్వారా అతీత స్థితి అనుభవం అవుతుంది మరియు ఆత్మ యొక్క వాస్తవిక గుణాలు కూడా అనుభవం అవుతాయి. ఇది కూడా అభ్యాసం చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమయం తక్కువగా ఉంది, కార్యం ఎక్కువ చేయాలి. ఇప్పుడు సమయం ఎక్కువ మరియు పని తక్కువ చేస్తున్నారు. మున్ముందు ఇలాంటి సమయం రానున్నది. మీ అందరి జీవితం చాలా బిజీ అయిపోతుంది మరియు సమయం తక్కువ కనిపిస్తుంది. రాత్రి మరియు పగలు 2 గంటల వలె అనుభవం చేసుకుంటారు. ఇప్పటి నుండే తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే అభ్యాసం చేయండి. సమయాన్ని సఫలం చేసుకోవటం కూడా చాలా గొప్ప శక్తి. ఎలా అయితే మీ శక్తిని వ్యర్థం చేసుకోవటం మంచిది కాదో అలాగే సమయాన్ని వ్యర్థం చేసుకోవటం కూడా మంచిది కాదు. ఒక్కొక్కరి ప్రజలు ప్రఖ్యాతి అవుతారు. ప్రజలు ప్రఖ్యాతి అయినప్పుడే పదవి కూడా ప్రఖ్యాతి అవుతుంది. ప్రతి ఒక్కరి ప్రజలు మరియు భక్తులు ప్రఖ్యాతి అవుతారు. భవిష్య పదవికి ముందు సంగం యుగం యొక్క సర్వీస్లో సఫలతా స్వరూపం యొక్క స్మృతి చిహ్నం ప్రఖ్యాతి అవుతుంది. భవిష్య పదవి ప్రఖ్యాతి అవుతుంది. ఇలాంటి సమయం కూడా రానున్నది. మీరు మీ సంపాదన చేసుకోలేరు, కానీ ఇతరుల కోసం చాలా బిజీగా అయిపోతారు. ఇప్పుడు మీ సంపాదనకు చాలా తక్కువ సమయం ఉంది. తర్వాత ఇతరుల సర్వీస్ చేయటంలో మీ సంపాదన అవుతుంది. ఇప్పుడు ఏదైతే కొద్ది సమయం లభించిందో దాని పూర్తి లాభం పొందండి. లేకపోతే మరలా ఈ సమయమే స్మృతి వస్తుంది. అందువలన ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా పరిస్థితులు మారవు. కష్టాలు తేలికైపోతే సంపాదన చేసుకుంటాము అని ఆలోచించకండి. ఇవి రోజు రోజుకి చాలా విశాల రూపం ధారణ చేస్తాయి. వీటిలో ఉంటూ కూడా మీ స్థితి యొక్క పరిపక్వత ఉండాలి.
అందువలన సమయం యొక్క ధ్యాస మరియు స్వరూపం యొక్క స్మృతి మరియు దీని తర్వాత స్థితి, వీటిపై ధ్యాస పెట్టుకోవాలి. బాధ్యతా కిరీటం గురించి చెప్పాను. సింహాసనం ఏమిటి? నమ్రచిత్ యొక్క సింహాసనం. దీనిపై విరాజమానం అవ్వటం ద్వారానే అన్ని పనులు మంచిగా చేయగలరు. శక్తి సేనకి అయితే ఏకరసం యొక్క సింహాసనం ఇచ్చారు మరియు పాండవ సేనకి నిర్మాణచిత్ యొక్క సింహాసనం ఇచ్చారు. దీనిపై కూర్చుని బాధ్యతా కిరీటాన్ని ధరించి భవిష్య పదవిని తయారు చేసుకోండి. సింహాసనం నుండి దిగిపోకండి. దీనిపైనే కూర్చుని పనిచేస్తూ కార్యం సఫలమవుతుంది. రోజంతట్లో మీరు ఉద్యోగం చేసినప్పుడు ఏ 4 వస్తువులు లేదా విషయాలు మీ వెంట ఉంటాయి? సాధారణ మరియు స్థూల విషయం అడుగుతున్నాను. 1 కుర్చీ వెంట ఉంటుంది మరియు 2 పెన్ను, 3 ఫైల్స్, 4 అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఈ 4 లౌకికం నుండి అలౌకికంలోకి తీసుకురండి. కుర్చీపై కూర్చుంటున్నప్పుడు సింహాసనం స్మృతి చేయండి. కలంతో రాస్తున్నప్పుడు అంటే పెన్తో రాస్తున్నప్పుడు కమల పుష్పాన్ని స్మృతి చేయండి. కమల పుష్పంగా అయి పెన్నుతో రాయాలి మరియు ఫైల్స్ చూసి మీ లెక్కా ఖాతాను జ్ఞాపకం చేసుకోండి మరియు ఫైల్స్ చూసినప్పుడు మీ లెక్కల ఖాతాను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నా ఫైల్స్లో బాప్దాదా ఏం సంతకం చేస్తున్నారని మరియు తిరుగుతూ ఉండటం అంటే మెట్లు ఎక్కటం మరియు దిగటం, ఈ అభ్యాసం చేయండి. ఎక్కడ బుద్ధి ఉపయోగించాలని అనుకుంటున్నారో అక్కడ ఉపయోగిస్తున్నారా లేదా? కాలాన్ని ఎలా నడిపించాలంటే అలా నడిపిస్తారు కదా, అలాగే మీ బుద్ధి రూపీ పాదాన్ని కూడా నడిపించాలి. ఇప్పుడు బుద్ధిని లౌకిక విషయాల నుండి అలౌకిక విషయాల్లోకి పరివర్తన చేయాలి. అప్పుడు స్మృతిలో కూడా పరివర్తన వచ్చేస్తుంది. ఈ సంఘటన రత్నాలలో ఏ విశేష అలంకరణ ఉంది? 1 అందరికీ స్నేహి మరియు 2 ఎక్కువ మంది సమర్పణా బుద్ధి కలిగిన వారు. సర్వీస్ కోసం ప్రతి సమయం తయారుగా ఉంటారు. అందువలన ఎవర్ రెడీ. ఇప్పుడు బాధ్యతా కిరీటం లభిస్తుంది. దానిలో ఈ విశేషతలన్నీ రత్నాల వలె అలంకరించాలి. అప్పుడే బాధ్యతను పూర్తిగా సంభాళించగలరు. ఈ గుణాల కిరీటంలో మనుల వంటివి అనగా అందం. వీటిని స్థిరంగా ఉంచుకోవాలి. ఎలాంటి కర్మ మీరు చేస్తారో మిమ్మల్ని చూసి అందరూ అనుసరిస్తారు. ఒక స్లోగన్ జ్ఞాపకం ఉంచుకోవాలి. చిన్నవారికి మరియు పెద్దవారికి గౌరవం ఇవ్వాలి, ప్రేమ ఇవ్వాలి మరియు గౌరవం తీసుకోవాలి. అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ సంఘటనలోని వారు బంగారం లాంటి వారు. బంగారానికి కూడా అప్పుడప్పుడు మెరుగు అవసరం కదా. అదేవిధంగా మీ మెరుగు కొరకే మధ్య మధ్యలో మధువనాన్ని సంఘటనా స్థానంగా పెట్టుకోండి. నిమిత్తంగా అయిన అక్కయ్యల ద్వారానే సమయానుసారంగా సంఘటన ఉంటుంది. ప్రదర్శనలో కూడా కొత్త ధనం రావాలి. ఇప్పుడైతే జనం మంచిదే అనే వరకు వచ్చారు, కానీ చూడగానే ఏం చేయవలసిన అవసరం లేకుండా ఇప్పుడు సహజ మార్గం లభించింది అని భావించాలి. టాపిక్లో కూడా ఆకర్షణ ఉండాలి. పరమాత్మ పరిచయం ఉండాలి. ఎవరైతే దూరంగా పరుగు పెడుతున్నారో వారిని కూడా సమీపంగా తీసుకురావాలి. వారు ధర్మ విచారం వారైనా లేక ఏ రకం వారైనా కానీ వారిని తీసుకురావాలి. అచ్చా, ఓం శాంతి.